బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో నార్సింగ్ లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక బాలికపై 5 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. బాలికపై 5 యువకులు అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలిక చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 5 నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ బాలిక మైనర్ బాలికపై 5 యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఏం జరిగింది అసలు? పోలీసులు ఏం చెప్తున్నారు? బాలిక పేరుని మనం చెప్పడానికి అవకాశం లేదు, కానీ ఈ 5 యువకులు ఎవరు అసలు? ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రోజు నార్సింగ్ కేసులో దీనిపైన కేసు నమోదైంది. ముఖ్యంగా మైనర్ గా ఉన్నటువంటి 5 ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళపైన ఈ రోజు నార్సింగ్ కేసు నమోదైంది. ముఖ్యంగా వాళ్ళపైన పోక్సో కేసు అనేది ప్రస్తుతం పోలీసులు అనేది నమోదు చేశారు. ఏదైతే బాధితురాల ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి కెమెరా స్పాట్స్ అన్నింటిని ఇన్స్పెక్ట్ చేసిన అనంతరం 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళపైన ఇప్పుడు ప్రస్తుతం పోక్సో కేసు అనేది నమోదైంది. కానీ 5 యువకులు కలిసి వాళ్ళని సామూహిక అత్యాచారం చేసినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఈ విషయం కూడా ఎక్కడ కూడా బయటకు రాలేదు, చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. సో మొత్తంగా దీనిపైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు హైదర్ షా కోర్ట్ అని కొంచెం ఈ ఏరియా అనేది చాలా ఎక్కువగా మంది జనాలు కూడా ఉంటారు. అలాంటి పరిస్థితిలోనే ఈ విధంగా చెప్పడం ఏ విధంగానే ఇప్పటికే పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు. మైనర్ బాలికపై 5 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు అంటే అది మామూలు విషయం కాదు. అసలు ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది? ఇప్పటికే బాలికకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఘటన జరిగిన అనంతరం వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించిన వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆధారాల ప్రకారం వెంటనే అక్కడ ఉన్నటువంటి 5 బాలుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళపైన పోక్సో కేసు అనేది నమోదైంది. వెంటనే బాలికని హాస్పిటల్ తీసుకెళ్లి పరీక్షలు కూడా చేశారు. పరీక్షల కోసం ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళందరూ కామంతోనే ఇదంతా చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే వారిపైన పోక్సో కేసు అనేది పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మొత్తం మీద వారిని అదుపులోకి తీసుకున్నారు. అంటే ఎప్పటి నుంచి స్కెచ్ చేశారు, ఏ విధంగా చేశారు, మొత్తం 5 ఏ విధంగా చేశారు అనేది అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కావడంతో పోలీసులు చాలా గోప్యతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి 5 యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇప్పుడు వారిని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకని ఇలా చేశారని కూడా అన్ని విషయాలు కూడా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వాళ్ళు కామంతో రెచ్చిపై ఈ ఘటన చేశారంటూ కూడా ప్రస్తుతం పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మొత్తం మీద ఇప్పుడు ఈ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే బాలిక తల్లిదండ్రులు కలిసి ఒకవైపు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించిన అనంతరం ఈ ఘటన అనేది వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన అనంతరం వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు బాలులు 5 ఉన్నారో వారిని అదుపులోకి తీసుకొని మొత్తం మీద విచారిస్తున్నారు. వాళ్ళపైన ఇప్పుడు పోక్సో కేసు అనేది మొత్తం చేస్తున్నారు. అండ్ నాకు కొంచెం హెల్త్ కూడా కొంచెం పాడ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్ తీసుకెళ్లి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఇది నగర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రోహిత్. రైట్ శిల్ప, హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదర్ షా కోర్టులో ఒక బాలికపై 5 యువకులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డ ఘటన వెలుగులోకి రావడంతో ఒకసారిగా కలకలం రేగింది. బాలికపై 5 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 5 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.